అట్లా అంత ఆగం చేస్తూ ఉంటే విద్యార్థుల ఆవేదనతోటి విద్యార్థులు అక్కడ పోయి వాళ్ళ గోడు యూనివర్సిటీకి ఆ భూములు కాపాడాలని చెప్పి వాళ్ళు చేస్తూ ఉంటే అక్కడ ఏం జరుగుతుందో చూడురి. ఇంత దారుణం అంటే పాపం వాళ్ళు పిల్లలు చెప్తా ఉన్నారు. అంటే అక్కడ చదువు అందరు కూడా రీసెర్చ్ స్కాలర్స్ అందులో ఉండే వాళ్ళంతా మంచి విషయ పరిజ్ఞానం ఉన్నోళ్ళు, పర్యావరణం మీద అవగాహన ఉన్నోళ్ళు, అంత రీసెర్చ్ చేస్తున్న వాళ్ళే అక్కడ ఉన్నోళ్ళు. ఏదో అల్లటప్ప ఏం తెలియని వాళ్ళు కాదు, మంచిగా చదువుకున్న వాళ్ళందరే అక్కడ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఉంటారు. సో వాళ్ళే చెప్తా ఉన్నారు అక్కడ పరిస్థితులు ఏంది, ఎట్లా ఉన్నాయి, ఏం చేస్తున్నారు, గవర్నమెంట్ ఏం చేస్తూ ఉందనేది వాళ్ళే క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అయింది ఇందిరాగాంధీ ఉన్న టైంలో 2300 acres ఏదైతే ఈ ల్యాండ్ స్టూడెంట్స్ కోసం ఇచ్చారో ఓన్లీ ఫర్ ది అకాడమిక్ పర్పస్ అనేసి ఇచ్చారో, దాని తర్వాత ఈ స్టేడియం కొని ఆక్యుపై ఆ యూనివర్సిటీ స్పేస్లోనే చేయడం జరిగింది. దాని తర్వాత చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 2002 టైంలో ఐఎంజీ భారత అనేసి ఒక స్పోర్ట్స్ అథారిటీకి ఈ ల్యాండ్ 400 acres అనేది ఇచ్చి జరిగింది. సో అప్పుడు ఉండే సిచ్యువేషన్లో వాళ్ళు ఏం చెప్పారంటే మేము వేరే ల్యాండ్ ఆఫ్ ది 400 acres వచ్చేసి మేము మీకు కాంపన్సేట్ చేస్తామనేసి. సో దాని నుంచి మేము అడుగుతున్నది ఏంటంటే ఆ 400 acres ఆఫ్ ది ల్యాండ్ ఎక్కడ కాంపన్సేట్ చేశారు మీరు? ఇక్కడ ఈ 400 acres మీరు తీసుకుంటారని అంటున్నారు. నెక్స్ట్ 400 acres ఆఫ్ ది ల్యాండ్ ఎక్కడ కాంపన్సేట్ చేశారు? ఇదే క్వశ్చన్స్ అడ్మిన్ దగ్గర మేము అడుగుతున్నాం. వాళ్ళ కూడా క్లియర్ కట్ లేదు, ఎంత మ్యాప్ వాళ్ళ కూడా ఒక క్లియర్ మ్యాప్ కూడా లేదు. సో దట్ ఎంత ఏరియా వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు అనేది మ్యాప్ అసలు కొన్ని ప్రతిపక్ష పార్టీ డిమాలిషన్ జరుగుతుందో అదే ప్లేస్ లోనే ఎస్టాబ్లిష్ అయింది ఆ స్కూల్. నేను రోజు అన్ని జంతువులు మేము చూస్తున్నాం. ఈ డిమాలిషన్ జరిగినాక మోర్ దెన్ లిటరలీ డైలీ మినిమం ఒక డియర్ ఎఫెక్ట్ అయ్యేదే మేము చూస్తున్నాం. ఏదైతే వీళ్ళు ఆ డిమాలిషన్ ఆ రోజు స్టార్ట్ చేశారో ఈ జంతువులన్నీ ఇటపక్క వెళ్తా వస్తాయి. ఇక్కడ హ్యూమన్ పాపులేషన్ అనే స్టూడెంట్స్ పాపులేషన్ ఎక్కువ ఉండడం వల్ల కుక్కల పాపులేషన్ కూడా చాలా ఎక్కువ ఉంది ఇక్కడ. సో దాని నుంచి ఈ కుక్కలు డియర్ పై ఎక్కడైతే వీళ్ళు అక్కడ ఫారెస్ట్ ఏరియా, చెట్లున్న ఏరియా అంతా కూడా జేసీబీలతో క్లీన్ చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి జింకలన్నీ కూడా ఈ క్యాంపస్లోకి వస్తున్నాయంట. క్యాంపస్లోకి వస్తే క్యాంపస్లో హాస్టళ్ళు అక్కడిక్కడ అన్ని కుక్కలు కూడా తిరుగుతూ ఉంటాయి. సో ఆ కుక్కలు వెంటబడి ఆ జింకలను చంపేస్తూ ఉన్నాయంట. అంటే ఎంత దారుణమైన పరిస్థితులు చాలా జరగడం జరుగుతుంది. ఓకేనా, దాని నుంచి చాలా ఎఫెక్ట్ జరుగుతుంది మాకు ఇక్కడ. అసలు ఏంటి ప్రజాపాలన అని దేశవ్యాప్తంగా చెప్పుకోనికి సిద్ధాంతాలను మనం ఫాలో కావాలని అంటుంది కదా. రాహుల్ గాంధీ సిద్ధాంతాలను మనం ఫాలో కావాలని అంటుంది కదా. మరి అటువంటి అప్పుడు వైలెన్స్ వైఖరి ఏంది? పోలీసుని ఇట్లా యూటిలైజ్ చేసుకోవడం ఏంది? పోలీసులకి మరియు విద్యార్థుల మధ్యలో ఒక ఘర్షణని క్రియేట్ చేసి పోలీసుల మీద ఒక చెడ్డ పేరుని తీసుకురావడానికి నాకు తెలిసి కొన్ని నెలల కింద పోలీసులు ఒక నిరసన చేస్తారు. ఆ నిరసనకి కోపంగా విద్యార్థులకి మరియు పోలీసులకి ఒక అల్లరిని, పోలీసులను అవమానపరచడానికి కావాలని ఫోర్స్ఫుల్ గా వాళ్ళు ఏమంటారు చూసిరా, కావాలనే పోలీసులను తీసుకొచ్చి మా మీదకి పెడుతుర్రు, మాకు వాళ్ళ కొట్లాట పెట్టేసి ఏదో పోలీసులను బ్యాడ్ చేయాలి. ఎందుకంటే ఆ మధ్య వాళ్ళు ధర్నాలు చేసిరు కదా, జీతాల కోసం, ఉద్యోగ భద్రత కోసం ధర్నాలు చేసిరు కదా. సో అందుకని వాళ్ళను అవమానపరచాలని చెప్పేసి ఈ కథంతా చేస్తున్నారని చెప్పి స్టూడెంట్స్ అంటున్నారు. యూనివర్సిటీ భూములను కాపాడాల్సినటువంటి ఒక స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు వాళ్ళందరూ చాలా మంది స్పృహ తప్పి పడిపోయి చాలా రాత్రి వరకు నడిచింది అదంతా. ఇంకా చాలా మంది ఇళ్ళకి వెళ్ళిపోయారు హాలిడేస్ అని చెప్పి. అలాంటి టైంలో ఇది అప్రమత్తంగా లేరు, ఎవరు స్టూడెంట్స్ ఎవరు లేరు, అందరూ ఇంటికి వెళ్ళి అడ్మిన్ కూడా క్లోజ్ ఉన్న టైంలో అరౌండ్ 50 JCBs వచ్చి మొత్తం అక్కడ క్లియర్ చేస్తుంటే ఆ వార్త నిజంగా రాష్ట్ర ప్రభుత్వం చేసే పనులు ఎంత పకడ్బందీగా ప్రణాళికాబద్ధంగా చేస్తూ ఉన్నారు వీళ్ళు. హైడ్రా విషయంలో కూడా వీకెండ్స్లోనే కూల్చివేతలు జరుగుతాయి. సాటర్డే స్టార్ట్ అయితే కూల్చివేతలు, సాటర్డే సండే నడుస్తాయి, మిగతా రోజులన్నీ జేసీబీలు అన్నీ పోయి మంచిగా పురుసతగా పడుకుంటాయి. ఎక్కడ కూడా కూల్చివేతలు జరిగాయి. మిగతా డేస్లో అసలు ఎక్కడ హడావిడి కనిపించేది, ఏం కనిపించదు. ఓన్లీ సాటర్డేసు, సండేసు, కోర్టుకు హాలిడేస్ ఎప్పుడు ఉంటాయో అప్పుడు మాత్రమే వీళ్ళ బుల్డోజర్లు తిరుగుతూ ఉంటాయి, పోయి ఇండ్లు కూలుస్తూ ఉంటాయి, పేదోళ్ళ గుడిసెలు కూలుస్తూ ఉంటాయి. పెద్దోళ్ళు ఎక్కడ కూడా కూల్చాయి. ఎవరి ఫామ్ హౌజులు కూల్చలేదు, ఎవరి పెద్ద పెద్ద భవంతులు కూల్చలేదు. కేవలం రూపాయి పోగేసి ఎవరైతే చిన్న చిన్న అపార్ట్మెంట్లలో ఇండ్లు కొనుక్కున్నారో అవి గులగొట్టిరు. గుడిసెలు చిన్న చిన్నగా ఎక్కడైనా వాళ్ళకి ఏం లేక గుడిసెలు వేసుకొని ఉంటారు కదా, పోయి ఆ గుడిసెలు గులగొట్టిరు తప్పితే వేరే ఏం చేయలేదు. సేమ్ ఇక్కడ కూడా సరిగ్గా హాలిడేస్ టైం చూసుకున్నారు. ఉగాది, రంజాన్ శనివారం నుంచి మొదలు పెడితే ఇప్పుడు ఇవాళ మంగళవారం వరకు వరుసగా 4-5 రోజులు
హాలిడేస్ వస్తూ ఉన్నాయి. సో ఇన్ని 3-4 రోజులు హాలిడేస్ వస్తున్నాయంటే స్టూడెంట్స్ కూడా 1-2 రోజుల ముందు వాళ్ళు వెళ్ళిపోతారు క్యాంపస్ నుంచి. ఎట్లాగ మళ్ళీ 1-2 రోజుల దాకా రారు. సరే మనకు మధ్యలో వారం రోజులు టైం దొరుకుతుంది. అందరూ ఉగాది పండుగ సంబరంలో ఉంటే గవర్నమెంట్ పోయేమో అక్కడ ఆ పచ్చదనాన్ని మొత్తమే పీకేసే ప్రయత్నాలు ముంగటేసుకున్నది. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రకృతిని కాపాడుతామని చెప్పి ఏదో చేస్తామని చెప్పి వీళ్ళు చేస్తున్నది ఏంటిది? ప్రకృతిని కాపాడుతున్నారా, కూలదోస్తున్నారా? ఉగాది పండుగ అంటే మనం కొత్త సంవత్సరం కొత్తగా అద్భుతంగా మొదలు పెట్టాలి, కొత్త ఏడాది. కానీ ఇక్కడ ఏం చేసిర్రు? కొత్త ఏడాదిని, కొత్త పండుగని, ఉగాది పండుగని ఇట్లా పచ్చని చెట్లను, జీవరాశులను మొత్తం కూల్చేసే దాంతో మొదలుపెట్టారు ఈ పండుగని. ఇట్లా కరెక్ట్ హాలిడేస్ టైం చూసుకొని ఈ హాలిడేస్ టైంలో తెలిసి మేమందరం కలిసి అందరం కలవలేదు. జస్ట్ మా జనరల్ సెక్రటరీ స్టూడెంట్స్ యూనియన్ తరఫున వెళ్ళి ఎందుకు ఇక్కడికి వచ్చాయి, మాది ఇంకా నడుస్తుంది కదా అని అడుగుతుండగానే వెంటనే వచ్చి తీసుకెళ్ళిపోయి డీటెయిల్ చేసేస్తే అక్కడ వీడియో పెట్టాడు ఇట్లా మమ్మల్ని పరిస్థితి. ఇదే నడుస్తూ ఉన్నది హెచ్సిలో.